కలేడెరా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో కలేడెరాలోని ఉర్దూ మీడియం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన సందర్శించి అక్కడ పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పాఠశాల పురాతన భవనంలో కొనసాగుతున్నందున విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేవలం 2 గదుల్లోనే 7 తరగతులు నిర్వహించడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యా నాణ్యత దెబ్బతింటుందని వెంటనే అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అదేవిధంగా పాఠశాల సమీపంలో ఉన్న 2 బ్లాకులను కేటాయించి ఇంగ్లీష్ తరగతులను ప్రారంభించాలని సూచించారు. ఈ పాఠశాల కాలాడేరాలోని ప్రభుత్వ క్వార్టర్స్లలో 2 క్వార్టర్లను అలాట్ చేసి వాటిలో నిర్వహిస్తున్నారు 1 నుంచి 7వ తరగతి వరకు. అది కూడా ఇప్పుడు ఉర్దూ మీడియంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ పాఠశాలను పరిశీలించినట్లయితే ఈ 2 క్వార్టర్లు కూడా ఇది 60-70 సంవత్సరాల క్రితం ఈ ప్రభుత్వ క్వార్టర్లు నిర్మించారు. ఏ గది చూసినా కూడా 9x9 అంటే 9 అడుగుల ఎడల్పు 9 అడుగుల పొడవుతో ఉంది. అంటే ఏ ఒక్క రూము కూడా తరగతి గదికి అనుకూలంగా లేదు. అయినా ఇక్కడ ప్రధానోపాధ్యాయులు అబ్దుల్లా గారు చాలా శ్రమకు వచ్చి దీన్ని మంచి స్థాయిలో నిర్వహిస్తున్నారు. వారిని వారి ఉపాధ్యాయ బృందాన్ని నేను అభినందిస్తున్నాను. కానీ తక్షణం రాష్ట్ర ప్రభుత్వం చేయవలసింది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు కాబట్టి అనేక సందర్భాల్లో వారు చెప్పారు, హైదరాబాద్ లో మంచి బళ్ళు లేవు, మేము మంచి బళ్ళు కట్టిస్తామని. ఇక్కడ ఈ బడికి సంబంధించి ఈ క్వార్టర్స్ లోనే B23, B7 అనే 2 బ్లాకులు పూర్తిగా డిలాపిలేటెడ్ కండిషన్ లో ఉన్నాయి. అవి నివాసయోగ్యంగా లేవు, కూలిపోతున్నాయి. ఆ 2 బ్లాకులకు సంబంధించిన స్థలాన్ని గనక ఈ GUPS స్టేషన్ దవీరుపురకు కేటాయించి మంచి బిల్డింగ్ కడితే ఇక్కడ ప్రీ ప్రైమరీ నుంచి 10వ తరగతి వరకు బ్రహ్మాండమైన స్కూల్ నిర్వహించవచ్చు. ఇక్కడ దగ్గర ఒక్క ప్రభుత్వ స్కూల్ కూడా లేదు. అందువల్ల వేల మంది ఇక్కడ ఆ రకంగా బిల్డింగ్ కడితే కనీసం 2000 మంది పిల్లలు ఒకేసారి చేరతారనే అనుమానం కూడా ఇక్కడ అంత పెద్ద ఎత్తున పిల్లలు ఉన్నారు. ఇక్కడ నివసించే తల్లిదండ్రులు కూడా దిగువ స్థాయి, మధ్య స్థాయి కుటుంబాల వాళ్ళే తప్ప అత్యధిక ఆదాయం ఉన్న వాళ్ళు లేరు. ఇక్కడ కొంతమంది పిల్లలు అడిగితే కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టు కనిపించింది. అందుకొరకు ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ 2 అంటే ఈ కాలాడేరాల్లోని ప్రభుత్వ క్వార్టర్స్ లో డిలాపిలేటెడ్ కండిషన్ లో ఉన్న B23, B7 2 బ్లాకుల్ని GUPS స్టేషన్ దవీరుపుర కేటాయించి వెంటనే ఒక 10 కోట్ల రూపాయలు కనుక కేటాయించినట్లయితే నిర్మాణం ప్రారంభించవచ్చు. నాతో పాటు తెలంగాణ పౌర స్పందన వేదిక నాయకులు మాణిక్రెడ్డి గారు, సమద్ గారు, లక్ష్మణ్ రావు గారు కూడా వచ్చారు. మాతో పాటు ఇక్కడ రహమతుల్లా గారు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్లా గారు కూడా ఉన్నారు. ఇతర ఉపాధ్యాయ మిత్రులు కూడా మా అందరినీ సాధారణంగా ఆహ్వానించారు. ఈ బడిని ఇప్పుడు ఉర్దూ మీడియంలో నడుస్తుంది. ఉర్దూ మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా వెంటనే ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పద్ధతిలో ఉంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెడుతూ బోత్ మీడియాతో మంచి స్కూల్ నిర్వహణ చేయాలని చెప్పి కోరుతున్నారు.